అందరికీ నమస్కారం అండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు సత్య. జీడి గింజలు వేసవకాలంలోనే వస్తాయి కదా, అన్ని సీజన్లో రావు. అందుకు ఏడాది పాటు పచ్చి జీడి గింజల కూర తినాలనుకుంటే ఏడాది పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపెడతాను. జీడి గింజల సీజన్ కదా, ఈరోజే చెట్టు నుంచి కోసుకొచ్చిన పచ్చి జీడి గింజలు సీజన్లోనే వస్తాయి కనుక మనం ఏడాది పొడుక్కి నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపెడతాను. ఇప్పుడు మనం ఈరోజే కూర వండుకోవాలనుకుంటే కనుక ఇలా పళ్ళులే అయిన గింజలు తీసుకుని కోసేసుకుని నానబెట్టుకుని కూర వండేసుకోవచ్చు. కానీ ఇలాగా అవ్వలేని గింజలంటే ఇలా కాడ చిన్నగా ఉన్న గింజలు అయితే మాత్రం ఒక 4-5 రోజులు ఇంట్లో ఉంచుకుని గింజ నలిపెక్కిన తర్వాత కోసుకుని వండుకుంటే బాగుంటాయి. 4 రోజుల తర్వాత ఎలా ముక్కుతాయో ఎలా ఉంటాయో నేను చూపెడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి చూపెడతాను చూడండి. ఇదిగో ఈ కాడ ఎలా ఉన్న గింజకి సరిగ్గా పట్టదనమాట, పెద్ద లేతగా ఉంటుంది, ఇలా ఖాళీగా ఉంటుంది అనమాట. అదే మనకి అయ్యిందనుకో, అయ్యింది ఇలా గింజ ఇలా అయ్యింది ఉంటే ఇలా పట్టి ఎలా ఉందో చూడండి, మీకు రెండిట్లకి తేడా తెలుస్తుంది. వీడియోలో చూస్తే ఈ రెండిట్లకి తేడా తెలుస్తుంది. అందుకని వీటిని గింజని 4 రోజులు ఇంట్లో నిల్వ పెట్టుకుని గింజ నలిపెక్కిన తర్వాత పోసుకుంటే అప్పుడు మనం ఆ పప్పుని ఎండలో పోసుకుంటే చాలా బాగుంటుంది. 4 రోజులు ముక్కిన తర్వాత గింజల్ని ఎలా ముక్కినాయో ఎలా ఉన్నదో పప్పు నేను చూపెడతాను మీకు ఆ ప్రాసెస్ అంతా. గింజలు చెట్టును కోసిన తర్వాత 4 రోజులు మనం ఇలా ఇంట్లో గాలికి ఆరబెట్టుకుంటే ఇలా రంగు మారుతాయి. మారితే ఇటు గింజల్ని మాగిన గింజలు ముక్కిన గింజలు అంటారు. ఇప్పుడు ఈ కోసుకుంటే మనకి ఇట్ల నిండా పప్పు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా కోసుకోవాలో ఎలా తీసుకోవాలో నేను మీకు చూపెడతాను. ఇప్పుడు ఎలా కొయ్యాలో చూపెడతాను. నేను ఇలా పట్టుకుని ఇలా కోసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది మాగిన గింజ అయితేనే. లేత గింజ అయితే మళ్ళీ బాగోదు. ఇది ఇలా ఉంటుంది లేత గింజ అయితే. అందుకే ఎప్పుడు జీడి గింజలు అయినయే కొనుక్కోవాలి, అయినయే కోసుకోవాలి చెట్టు నుంచి అయినా. రెండు బంతులు సమానంగా వచ్చేలా కోసుకోవాలన్నమాట. కత్తిపెట్టి కొంచెం పొదునుగా ఉండాలి, కానీ జాగ్రత్తగా కోసుకోవాలి. కొత్తగా కోసుకునే వాళ్ళు, మాకంటే అలవాటు అయిన వాళ్ళు పర్వాలేదు. ఇలా కోసుకోవాలి, రెండు సమానంగా రావాలి. ఒకటి పెద్ద ఒకటి చిన్న పెద్ద రాకూడదు. అలవాటు లేని వాళ్ళు కొంచెం ఇలా తుడుచుకుంటే జీడి అంటుకోకుండా ఉంటుంది. ఇలా తుడిసేసుకుని లేదా కొంచెం ఇది ఇలా పులుసులు ఎగుతుంది అనమాట. 2 రోజులు ఉంటే అదే తెగిపోద్ది. చెయ్యి జారుతున్నప్పుడు మీరు ఇలా తుడుచుకోలేదండి ఒకటకి. దీన్ని సూరకత్తి అంటారు. ఇలా చివరన మొన కింద ఉండాలి, లేకపోతే జీడిబద్ద 2 ముక్కల కింద అయిపోతుంది, సరిగ్గా తీయడానికి రాదు. అందుకే ఇటువంటిది బజార్లో దొరికితే తెచ్చుకోవచ్చు అనమాట. అది తెచ్చుకుని ఎలా తీయాలి ఇప్పుడు నేను మీకు చూపెడతాను. ఇలా పట్టుకోవాలి, ఇలా ఈ చేత్తో పట్టుకుని ఇలా అనాలన్నమాట. బద్ద ఎక్కడ తెగకుండా తీసుకోవాలి. మనం కూర వండుకున్నా ఎండలో పోసుకున్నా కూడా ముక్క అయిపోతే బద్ద బాగోదు. ఇలా తీసుకోవాలన్నమాట. ముందు కొత్తగా తీసుకుంటే కొంచెం ఒక్కొక్కసారి బద్దలు అవుతాయి, కానీ అలవాటు అయిపోతే ప్రాక్టీస్ ఉంటే ఇంకేమవుదో ఇలా తీసుకోవచ్చు అనమాట. సరిగా రాకపోతే ఇలా ఉండిపోతుంది కొద్దిగా. ఇలా తీసుకోవాలి. ఇది లేత బద్ద, అందుకని కుళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇది పనికిరాదు, వేసుకోకూడదు. ఇలా మనకు తీసుకుంటున్నప్పుడు కూడా కొంచెం జిడ్డుగా చెయ్యిదిగో చూసారా, జీడి అంటారు దీన్ని. ఇలా మనకి జారిపోతుంది అనమాట. కొంచెం గుట్టతో ఇలా తుడిసేసుకుని 4 బద్దలు తీసాక మళ్ళీ ఇలా తీసుకోవాలన్నమాట. తుడుచుకోకపోతే ఆ జిడ్డుకి మన చెయ్యి జారిపోతుంది అనమాట. కొంతమంది జీడికి చెయ్యి పొక్కకుండా ఉంటుందని
మనం కళ్ళాపేసుకు ముగ్గు పెట్టుకుంటాం కదా, రాతి ముగ్గు, ఆ ముగ్గు ఇలా కొంచెం చెయ్యికి పాముకుని తీసుకుంటారు చాలామంది. అలవాటు అయితే ఇంకా ఏం అక్కర్లేదు, ఇలా తీసేసుకోవచ్చు. మనం పూర్తిగా తయారవలేని గింజ ఉంటే మనం 4 రోజుల నుంచి ఇలా ఖాళీ ఉండిపోతుంది తప్ప ఇదంతా బద్ద పట్టదు అనమాట. ఇక తయారైన గింజ అయితే ఇలా అంతా బద్ద పడుతుంది అనమాట. అదే తేడా దానికి దీనికి. చేతన అవ్వకపోతే ఇలా 2 ముక్కలు అయిపోతుంది అనమాట. ఇలా అందం ఉండదు, వండుకుంటాకే అందం ఉండదు, ఎండలో పోసుకుంటాక కూడా అందం ఉండదు. ఇలా అయితే బద్ద బద్ద కింద ఉంటేనే బాగుంటుంది. చిన్న గింజ అయినా అయిన గింజ అయితే ఇలా బాగుంటుంది అనమాట. ఇలా వేరు చేసుకున్నాం కదా ఈ బద్దల్ని. మనకు మంచి బద్దల గురించి చక్కగా ఎక్కువ పప్పులేని 50-60 గింజలు కోసాను నేను. ఇంత పప్పు వచ్చింది. ఎండలో పోసుకోవాలంటే కనుక ఇప్పుడు ఎలా పోసుకోవాలో చూపెడతాను. అదే కూర వండుకోవాలంటే కనుక మనం 5-6 గంటల ముందు ఈ పప్పు నానబెట్టేసుకుంటే చక్కగా మనకు తక్కువ ఊడొచ్చేస్తుంది అనమాట. ఒలుసుకుని కూరలు వేసేసుకోవచ్చు. అర్జెంటుగా కావాలంటే వేడి వేడి పొంగుతా ఉన్న నీటిలో వేసుకుంటే తక్కువ వెంటనే వచ్చేస్తుంది అనమాట. కానీ చన్నీళ్ళు వేసుకుని 5-6 గంటలు ఉంటే మాత్రం ఈ బద్ద ఇంకా ఊబికి చాలా బాగుంటుంది. నేను తర్వాత ఎప్పుడైనా వీడియోలో చూపెడతాను మీకు అవన్నీ. నేను ఇప్పుడు ఎండలో ఎలా పోయాలో చూపెడతాను. ఇప్పుడు తీసేసిన తుక్కు చూస్తున్నారు కదా, వీటిని ఎండలో పోసేసుకుంటే మనం తీసేసుకుని ఇలా ఎండలో పోసేసుకుంటే చక్కగా కట్టెల పొయ్యిలో మండటానికి ఎంత బాగా మండుతాయో. గుళ్ళకాడ కూడా అంతర్వేందర్శించాల గుళ్ళకాడ అవి కూడా ఈ జీడిపప్పు ఈ తొక్కలు పెట్టే వంటలు ఏంటి అన్నీ చేస్తారో చాలా బాగా మండుతుంది అనమాట. కానీ ఎండిపోవాలి బాగా. ఒక 5-6 గంటలు ఎండేసరికి ఎలా అయినాయో మీకు చూపెడతాను. ఒక్క రోజుకి ఎంత మార్పు, రంగు కూడా మారిపోద్ది బద్దలాగా. రెండో రోజుకి కనపడుతున్నాయి కదా మీకు, కొంచెం కలర్ బాగా మారినాయి. మూడో రోజు ఎండేటప్పటికి ఇలా ఉన్నాయి. రేపు ఎండలో పోసిన తర్వాత మళ్ళీ 4వ రోజు ఎలా ఉన్నాయో చూపెడతాను. 4వ రోజు ఇలా ఉన్నాయి. మీకు తేడా తెలియటం కోసం విడివిడిగా చూపెడుతున్నాను అన్నీ. ఈ మొదటి రోజుని కోసినాయి అనమాట. ఈ మొదటి రోజుని ఎండి పెడుతున్నాయి. ఈ రెండో రోజున ఎండ పెడుతున్నాయి. కలర్ దేనికి అది ఎలా డిఫరెంట్ ఉందో చూడండి. ఈ 4వ రోజు. 5 రోజులు ఎండినవి. 5 రోజులు ఎండేటప్పటికి మనకు పూర్తిగా ఎండిపోయినట్లు లెక్క. ఎలా మనకు తెలుస్తుందంటే 1-2 బద్దలు మనం ఇలా చూసుకోవాలి. ఇలా పూర్తిగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ ఇంత కూడా పొట్టు లేకుండా తొక్కంతా ఊడిపోతుంది. ఇలా చూసుకోవాలి. అన్నిటికీ వచ్చేస్తుంది కానీ ఇలా తొక్క తీసుకోకూడదు. మనం తొక్కతోటి స్టోర్ చేసుకోవాలి. కానీ మనకి ఎండియా లేదని తెలటం కోసం ఇలాగనమాట. ఒకవేళ మీకు ఇంత ఎండలేదు అనుకుంటే ఇంకొకటి 2 రోజులు ఎండేసుకోవచ్చు మీరు. ఇలా ఎండిన బద్దల్ని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇందులో పొట్టు కొంచెం చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఉంటే మళ్ళీ ఏమైనా బూజు అవి వస్తాయేమని నేను ఎలా చెరుగుతున్నానో వీడియోలో చూపెట్టినట్టు అలా చెరిగేసుకోవాలి పొట్టు అంతా. ఇలా 2-3 సార్లు అనుకునేటప్పటికి ఆ పొట్టు అవన్నీ వెళ్ళిపోతాయి. మనం కొంచెం శ్రమ అనుకోకుండా ఇలాగైనా స్వచ్ఛ బద్దలు ఉంటే ముక్కలు ఉన్నా 1-2 ఇలా తీసేసుకుంటే మనకి ఏడాది పాటైనా నిలవ ఉంటాయి. బూజు అవి పట్టకుండా ఉంటాయి. బాగు చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద స్వచ్ఛ బద్దలు ఇవన్నీ వస్తాయి కదా, ఇట్లా మనం పడేయక్కర్లేదు. కొంచెం నానబెట్టేసుకుని వంకాయ కూర వండుకున్నా, మునక్కాయ ఏ కూరలైనా వేసుకుంటే బాగుంటాయి. నిలవ ఉంటాక బాగోవని కానీ ఇప్పుడు తినేటాక బాగానే ఉంటాయి. మీరు కూడా ఏడాది పాటు పచ్చి జీడి గింజల కూర తినాలనుకుంటే కనుక జీడి గింజలని ఇలా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకోండి.
ఈ ఏడాది పాటు నిల్వ ఉంటాయి కనుక మీరు ఎప్పుడు తిన్నా పచ్చి గింజల టేస్టే వస్తుంది ఇది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది నొక్కితే వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి.